మనం జావా స్క్రిప్ట్లో మిస్సింగ్ నెంబర్స్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఏంటంటే సంథింగ్ ఒక ఎరే ఇచ్చి లెట్ ఎరే ఇచ్చి అందుట్లో 1, 3, 4, 5, 6 ఇలా ఇచ్చిన తర్వాత సంథింగ్ ఒక నెంబర్ ఇచ్చి లెంత్ ఆఫ్ నెంబర్ ఇచ్చి దాంట్లో 3 కానీ 4 కానీ ఇచ్చి 6, 7 ఇచ్చి దీన్ని యూజ్ చేసుకొని ఈ గివెన్ డేటా యూజ్ చేసుకొని మిస్ అయిన ఎలిమెంట్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ఏం మిస్ అయింది? 2 మిస్ అయింది. 2 మిస్ అయిందని మనకి ఇలా చూడగానే తెలిసిపోతుంది. అలాగే లార్జ్ నెంబర్ ఆఫ్ ఉంటే మనం చూడగానే తెలియదు కాబట్టి ఇలాంటి ట్రిక్కీకి వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ సార్టింగ్ చేసి సార్టింగ్ ప్రాసెస్ ద్వారా కనుక్కోవచ్చు. సార్ట్ చేస్తే సమ్ అయింది. సమ్ అయినప్పుడు ఇక్కడ నుంచి 1 వస్తుంది. సార్టింగ్ ప్రాసెస్లో మనం చూస్తే 1, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6 వచ్చింది. దీనికి కంపారిజన్ 5కి 6కి కంపారిజన్ ఎంత? 1 బాగానే ఉంది. 3కి 5కి కంపారిజన్ ఎంత? 2 వస్తుంది. అంటే కంపారిజన్ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ ఇదైనా తెలిసిపోతుంది. ఇక్కడ సార్టింగ్ తెలిసి మనం యాడ్ చేయాలి. ఇది ఒక ప్రాసెస్. మనం అవుట్పుట్ని తీసుకురావడమే కాకుండా ఆప్టిమైజ్గా మనం ఇచ్చే కోడ్ అనేది ఆప్టిమైజ్గా ఉండాలి. ఆప్టిమైజింగ్ కోడ్ రాయాలి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఫార్ములా ఒకటి ఉంది. ఆ ఫార్ములా మనం చూద్దాం. ఆ ఫార్ములా ఏంటంటే n+1/2 ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం కనిపెట్టవచ్చు. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములా అన్నాం కదా, ఈ ఫార్ములా చూద్దాం. యూజ్ చేసుకొని పెద్దగా కనపడడానికి పడుతుంది. ఓకే, ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేద్దాం. లెట్ ఎరే అని పెట్టింది కదా, ఎరే మనం ఏం తీసుకుంటామంటే సేమ్ 2, లెట్ ఎరే 2, 1, 4, 5 తీసుకుంటాం. 5 తీసుకొని లెట్ మళ్ళీ హెల్పింగ్ వర్క్ ఇస్తారు. హెల్పింగ్ ఉంది కదా, హెల్పింగ్ ఇచ్చే నెంబర్ అంటే 5 అని ఇచ్చారు. ఇప్పుడు మనం తీసుకుని ఈ ఫార్ములా ప్రకారం n+1/, ఫార్ములా ప్రకారం మనం చేసేది ఏంటంటే ఇప్పుడు n అంటే ఎంత? 5 ఇంటూ మొత్తం 1. n అంటే ఎంత? 5 అన్నదా 5+1/2 చేస్తే 5+1 ఎంత? 6 అంటే ఇంటూ 6/2 వచ్చిన ఆన్సర్ చూద్దాం. కనపడడానికి తగ్గిస్తాను. ఓకే, 6 వచ్చింది కదా. ఇప్పుడు 6 ఏంటి? 5 6 ఎంత? 5 5 25, 5 6 30. 30/2 ఎంత? 15. ఆన్సర్ ఎంత? ఈక్వల్ టు 15 వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇది టోటల్ చేస్తే ఎంత? 5 + 1 4 9 10 ఎంత? 12 కదా. -12 చేస్తే ఎంత? 15 నుంచి 12 తీస్తే ఎంత? 3. ఆన్సర్ 3. ఇప్పుడు ఎంత వచ్చింది? 3 1 2 ఇక్కడ ఉన్న 3 4 5 ఎగ్జాక్ట్గా సరిపోయిందా? మిస్సింగ్ నెంబర్ వచ్చేసింది కదా. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం నేర్చుకునేది ఏంటి? n×n+1/2. ఇప్పుడు ఇచ్చిన అరే 2 1 4 5 అడిచిన హెల్పింగ్ వెర్బ్ అనుకున్నా లేదా హెల్పింగ్ ఎలిమెంట్ అనుకుంటే 5. దీన్ని మనం ఇప్పుడు ప్రోగ్రామేటిక్గా చూపించాలన్నమాట. ఇప్పుడు తీసుకుంటే 5, n అంటే 5 కాబట్టి 5 తీసుకున్నా, n+1 కాబట్టి n+1 అంటే ఎంత? 6 కాబట్టి 5 × 6/2
5 6 ఆర్ 30 30/2 అంటే 15 కదా. ఈ మొత్తం సమ్ చేస్తే ఎంత వచ్చిందో చూడాలి. ఈ 15 ఈ మొత్తం ఎలిమెంట్స్ అన్ని సమ్ చేయాలి. 5 + 4 9 9 + 1 10 10 + 12 12 15 - 12 ఎంత 3. అర్థమైందా? ఇప్పుడు ఎంత 5 - 3 ఎంత 1 3 మిలియన్ 1 2 3 4 5. ఇక్కడ 1 ఉంది 2 ఉంది ఇక్కడ 3 ఆన్సర్ వచ్చింది 4 5. ఇది ఆన్సర్ అన్నమాట. దీన్ని మనం ఇప్పుడు కోడింగ్ రాసి చూపించాలి. అది ఎలాగంటే ఇలా ఒక చూపిస్తాను ఇక్కడ నేను. ఫైండింగ్ ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఫంక్షన్ ఫైండింగ్ మిస్సింగ్ ఫైండింగ్ మిస్సింగ్ అని పెట్టాను. ఇప్పుడు ఎరై తీసుకున్నాం. మనకి ఎరై కావాలి కాబట్టి ఎరై ఒకటి ఇచ్చిన నెంబర్ తీసుకున్న ఫంక్షన్ ఓపెన్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలి మనం సమ్ అని కదా మనకు కావాల్సింది. ఫస్ట్ సమ్ ఇనీషియల్ గా మనం 0 పెట్టుకోవాలి. ఇప్పుడు సమ్ ఇనీషియల్ గా 0 పెట్టుకున్న తర్వాత ఒక ఫర్ ఇన్ తీసుకున్నాం. ఎలిమెంట్ అని పెట్టి ఇన్ని తీసుకున్న ఇండెక్స్ తీసుకుని ఫర్ ఆఫ్ తీసుకుందాం. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి వెళ్ళాలి కాబట్టి ఫర్ ఆఫ్ తీసుకున్నాం. ఫర్ ఆఫ్ ఇందులో చూడాలి ఎరేలో చూడటం ఎరే ఇచ్చి తర్వాత వచ్చిన దానికి సమ్ ఏం చేయాలి యాడ్ చేయాలి కదా. యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ పెట్టి ఈక్వల్ టు ఏం చేస్తున్నా ప్రతి ఎలిమెంట్ ని యాడ్ చేయాలి కాబట్టి ఎలిమెంట్ పెట్టిన తర్వాత ఏం చేస్తానంటే ఆ ఎలిమెంట్ కి మనం యాక్చువల్ డేటా కావాలి కదా. మనకి యాక్చువల్ డేటా అని పెడతాం. యాక్చువల్ డేటా లేకపోతే యాక్చువల్ వాల్యూ ఈక్వల్ టు ఏం చేయాలి యాక్చువల్ వాల్యూకి మనకు రావాలంటే ఫార్ములా ఏంటంటే ఏం చేస్తున్నాం n ఇలా రాసి n ఇంటూ n + 1 అంతేనా. n ఇంటూ n + 1/2 ఇది ఫార్ములా. ఇది ఫార్ములా రాసిన తర్వాత ఏం చేయాలి రిటర్న్ చేయాలి. రిటర్న్ మనం ఇందులో మైనస్ చేసుకున్నాం కదా. మైనస్ చేసాం కదా ఇక్కడ ఈ మైనస్ 15 - 2 అదే ఇప్పుడు చేస్తాను. రిటర్న్ ఏం చేయాలి యాక్చువల్ మనకి ఇందులో వచ్చింది యాక్చువల్ వాల్యూ మైనస్ ఏం వచ్చింది సమ్. మొత్తం ఈ సమ్ ఎన్ని చేస్తే ఈ మొత్తం సమ్ తీయాలి కాబట్టి సమ్ యాక్చువల్ వాల్యూ బై సమ్. ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటే కన్సోల్ చేయాలి కదా. console.log అని పెట్టి ఫంక్షన్ కాల్ చేయాలి కాబట్టి ఫైండింగ్ మిస్సింగ్ ఇందులో ఎరై కామా n. ఇప్పుడు చూద్దామా ఆన్సర్ ఏమొస్తుందో. ఆల్రెడీ ఇందాక నీకు ఇచ్చాను కాబట్టి 3 అని వచ్చింది. ఇందాక నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఇప్పుడు ఆన్సర్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. 3 అని వచ్చింది కదా. ఒకసారి ఇక్కడ 3 కాకుండా మీకు ఎగ్జాక్ట్ గా ఆన్సర్ రావద్దు రాంగ్ రావడం కోసం చూపిస్తున్నా. ఇప్పుడు ఆన్సర్ చేంజ్ అవ్వలేదు ఇక్కడ. ఇప్పుడు 79 వచ్చింది. ఇక్కడ నేను ఇవ్వాలి 5 ఇచ్చింది. ఇందులో మనం 5 కదా ఇక్కడ పెట్టింది 5. ఇది మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూ జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూలో మిస్సింగ్ నెంబర్ అడిగినప్పుడు ఆ వాల్యూస్ కి ఒక హెల్పింగ్ నెంబర్ ఇస్తాడు. ఆ ఎరే ఇస్తాడు. ఆ ఎరేని ఒక ఫంక్షన్ లో తీసుకొని ఇనిషియల్ గా మనం ఒక ఫార్ములా రావాలి గుర్తు రావాలంటే n ఇంటూ n + 1/2. ఎప్పుడు బ్రాకెట్స్ మిస్ చేస్తే నీకు ఆన్సర్ తప్పు వస్తుంది అనమాట. ఈ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ లేదా ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ద ఎరే.